నిన్న వెలువడిన జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మరొకసారి మేమే నెంబర్ 1 చాటింది మా శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల. నిన్న వెలువడిన జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో మా విద్యార్థి దినేష్ కుమార్ 793 ర్యాంక్ సాధించడం జరిగింది, ఆల్ ఇండియా ర్యాంకు. అదేవిధంగా 1612 ర్యాంక్ కిషోర్ అనే అబ్బాయి సాధించడం జరిగింది. మరియు ఎన్ శ్రీరామ్ అనే విద్యార్థి 3912 ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా గోపాలకృష్ణ అనే అబ్బాయి 5572 ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా 90% ఎలేవో 16 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. మరియు దాదాపు 30 మంది విద్యార్థులు అడ్వాన్స్ ఎగ్జామ్కు క్వాలిఫై అవ్వడం జరిగింది. గతంలో 10 రోజుల క్రితం వెలువడిన పరీక్షా ఫలితాల్లో 468 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. దాంతోపాటుగా పరీక్ష ఏదైనా సరే బాలాపూర్ చౌరస్తాలోని మేమే నెంబర్ 1 అనే విధంగా మా విద్యార్థులు ప్రతి సంవత్సరం సత్తా చాటుతున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంసెట్ ర్యాంకులలో కూడా 1000 లోపల 2 ర్యాంకులు సాధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఖచ్చితంగా 1000 లోపల ఖచ్చితంగా మా ర్యాంకులు ఉంటాయి. ఇంత మంచి ఫలితాలకు కృషి చేసిన మా విద్యార్థులకు మరియు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, మా విద్యార్థుల ఫలితాలకు కృషి చేస్తున్న మా అధ్యాపక బృందానికి, వారికి వెన్నుదన్నుగా ఉంటున్న మా నాన్ టీచింగ్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ఫలితాలు సాధించడానికి, ఇంత గొప్ప రిజల్ట్స్ రావడానికి కేవలం మా బలమైన బేసిక్స్ ప్లస్ క్రమశిక్షణ అండ్ సరైన గైడెన్స్, వీటి వల్ల మేము టాప్ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. అందరు ఏమనుకుంటారు అంటే కేవలం కార్పొరేట్ కాలేజీకి వెళ్తేనే ఈ రిజల్ట్ సాధ్యమవుతుంది అనుకుంటారు. మన చుట్టూ ఉన్న కార్పొరేట్ కాలేజీలు కొన్ని ఉన్నాయి. ఆ కాలేజీలో కూడా సాధించలేని ఫలితాలు ఈరోజు శ్రీ వాగ్దేవి కాలేజీ సాధిస్తుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, కాలేజ్ స్థాపించిన నాటి నుంచి ప్రతి సంవత్సరము మనం ఇలాంటి ఫలితాలు సాధించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 1000 లోపల మెయిన్స్లో ర్యాంక్ సాధించడం జరుగుతుంది. గత సంవత్సరం మేఘనాథ్ సాయి అనే అబ్బాయి 512 ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం దినేష్ అనే అబ్బాయి 793 ర్యాంక్ సాధించడం జరిగింది. ఇది కేవలం అపోహ మాత్రమే. కార్పొరేట్ కాలేజీకి వెళ్తేనే ర్యాంక్ వస్తుంది, లేకపోతే మామూలు కాలేజీలకు పోతే ర్యాంక్ రాదు అనేది. చదువు అనేది బ్రాండ్ కాదు. చదువు అనేది నాలెడ్జ్. మంచి సరైన శిక్షణ ఉంటే, సరైన విద్యార్థి ఉంటే ఎక్కడైనా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం మా శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజ్. ఐఐటి ఫౌండేషన్ పేరుతోటి ఒత్తిడికి గురి చేస్తూ, స్టూడెంట్స్ని ఒత్తిడికి గురి చేస్తూ, చివరకు వాళ్ళకు ఎంసెట్లో కానీ, మెయిన్స్లో కానీ, ఐఐటీలో కానీ ఎలాంటి ర్యాంక్ లేకుండా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కేవలం ఐపీ మార్కులను చూపించి మభ్యపెట్టి ఫీజులు వసూలు చేస్తుంది. అలాంటి వాటికి ధీటుగా మేము కాలేజ్ స్థాపించిన నాటి నుంచి ప్రతి సంవత్సరము ఎంసెట్లో, మెయిన్స్లో, అడ్వాన్స్లో ప్రతి సంవత్సరం 1000 లోపల ర్యాంకులు సాధిస్తున్నాం. ఇది కేవలం మా యొక్క కృషి, మా అధ్యాపక బృందం యొక్క కృషి. సరైన మేము కరికులం మెయింటైన్ చేస్తూ, పిల్లలని సరైన క్రమంలో నడిపిస్తూ, క్రమశిక్షణతో వాళ్ళని రెగ్యులర్గా మేము ఫాలో అప్ చేస్తూ ఇలాంటి రిజల్ట్స్ సాధించడం జరిగింది. మరొక్కసారి ఇంత మంచి ఫలితాలను సాధించినందుకు మరొక్కసారి మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థులకి ఈరోజు ఈ సమావేశం గురించి మాట్లాడడానికి జేఈ మెయిన్స్ 2026 ఫలితాలలో శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజ్ జేఈ మెయిన్స్లో ర్యాంకుల పరంపరను కొనసాగించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకి దినేష్ 793 ర్యాంక్, అదేవిధంగా కిషోర్ వచ్చేసి 1612 ర్యాంక్, శ్రీరామ్ 3916 ర్యాంక్, అదేవిధంగా గోపాలకృష్ణ 5572 ర్యాంకులు సాధించడంతో పాటు అదేవిధంగా 90%లో 16 మంది విద్యార్థులు మన యొక్క శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజీ నుంచి సాధించడం జరిగింది. ఈ యొక్క విజయానికి బలమైన కారణం ఏంటంటే, చాలామంది ఒక అపోహ అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా ఇంటర్మీడియట్ స్థాయిలో ఐఐటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళందరూ మీకు ఐఐటి ఫౌండేషన్ ఉందా అని ప్రతి ఒక్కరు ఒక ప్రెజర్ని తీసుకోవడం జరుగుతుంది. బట్ మీరు కనుక మన ఈ శ్రీ వాగ్దేవిలో కనుక మీరు చేరినట్లయితే ఎలాంటి ఐఐటి ఫౌండేషన్ స్ట్రెస్ లేకుండా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు మంచి ఉత్తీర్ణతతో రిజల్ట్స్ వస్తాయి అనేది గట్టి నమ్మకంతో మన ఫలితాలు మీకు రుజువు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్యంగా మన దగ్గర వచ్చేసి మన యొక్క శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజ్ ప్రత్యేకత ఏమిటంటే, విద్యార్థులకి బేసిక్స్ పైన పట్టు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి విద్యార్థి పైన వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది. అదేవిధంగా క్రమబద్ధమైన ప్రాక్టీస్ ఉంటుంది. అదేవిధంగా ఒత్తిడి లేకుండా స్మార్ట్ ప్రిపరేషన్ చేయడం ద్వారా ఈరోజు మన విద్యార్థులు
జేఈ మెయిన్స్లో 2026 ఫలితాలలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించిందని తెలపడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.